చేయించుకోవడానికి మాత్రం సూర్యని వద్దంటుంది. నా చేతే చేయించుకుంటుంది. దీన్ని బట్టి అర్థం కావడం లేదా డాడ్, అది నా మీద రివెంజ్ తీర్చుకుంటుందని? ఎస్ బేబీ, యు ఆర్ రైట్. రైట్ సరే, దానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేది ఎలా? లెఫ్ట్ అండ్ రైట్ చెప్తాను బేబీ. నువ్వింకా చెప్పడం దగ్గరే ఉంటే ఆ సమంత నన్ను పర్మిషన్ చేసేసి నాతో సేవలు చేయించుకుంటూ నన్ను చంపుతూ ఉంటుంది. ఇంకా ఛాన్స్ దానికి లేదు బేబీ. సమంత రోగాన్ని కుదిర్చే కేరళ వైద్యుడు మీ ఇంటికి వస్తున్నాడు. ఆయనెవరు? నేనే బేబీ, మీ డాడ్. డాడ్, నువ్వు మళ్ళీ ఇంకో వేషం వేస్తున్నావా? నీకోసం బేబీ వస్తాను. ఆ సమంతకి చుక్కలు చుక్కలు చూపిస్తాను. అది ఆడుతున్నది డ్రామా అని దాని చేతే బయట పెట్టిస్తాను. నేనంటే నీకెంత ప్రేమ డాడీ. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు బేబీ? సారీ డాడీ, నేను ఈ మధ్య తిడుతున్నాను. ధైర్యంగా నన్ను తిట్టడానికి నాకున్నది నువ్వే కదా బేబీ. నేనేం అనుకోను, నువ్వేం ఫీల్ అవ్వకు. ఓకే డాడీ, ఇప్పుడు నాకు ధైర్యంగా ఉంది. అదే ధైర్యంతో రేపు కేరళ వైద్యుడు వస్తున్నాడని అందరికీ చెప్పు. సమంతకి ఇప్పటి నుంచే చెమట్లు మొదలవుతాయి. చెప్తాను డాడీ, ఇప్పుడే వెళ్ళి బాంబు పేలుస్తాను. పేల్చి బేబీ, ఆ పొగ పోకముందే నీ డాడ్ వస్తాడు. వచ్చే డాడ్, వచ్చే. బాయ్ డాడ్, బాయ్. బాయ్ బేబీ. సమంత, ఇక నువ్వైపోయావే. వస్తున్నాడు కేరళ వైద్యుడు. నీకే ఇచ్చింది సూర్య. ఎవరికిస్తే ఏం లేచింది తాతయ్య? సామెదన పస్తులు ఉండకుండా ఇలా తింటే చాలు. అవును 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 చెల్లి, నువ్వు అవునాను. శామ్ తింటే నీకు ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదక్క? తింటేనే కదా ఉంటుంది. మరి అవునని చెల్లి. అవును అవును, చాలా థ్యాంక్స్. సొంత దొరికితే చాలు చిరాకు పెట్టించేస్తుంది. ఛీ, దీనికి స్పృహ ఎప్పుడు వస్తుందో ఏంటో. అందరూ ఇక్కడే ఉన్నారా? రాజా ఆంటీ, జయంతి ఆంటీ, పద్మ, సూర్య, సూర్య, అందరూ వినండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఏమైంది సామాన్య, అంత సంతోషంగా ఉన్నావు? గుడ్ న్యూస్ అంటే గుడ్ న్యూస్. ఏంటమ్మాది? నేను సమంతకొచ్చిన ఈ పరిస్థితి గురించి సీరియస్గా ఆలోచిస్తుంటే టక్కున నాకు తెలిసిన ఒక గొప్ప పెద్ద కేరళ డాక్టర్ గుర్తొచ్చారు. అంతే, వెంటనే ఆయనకి ఫోన్ చేసి సమంతకి వచ్చిన ఊపెకహ రోగం గురించి చెప్పేశాను. దానికి ఆయన దగ్గర బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ ఉందంట. బాధపడకండి, తగ్గిపోతుంది అన్నారు. అవునా సామాన్య? అవును జయంతి ఆంటీ, రేపే మన ఇంటికి వస్తానన్నారు. సమంతని బాగు చేస్తాను అన్నారు. రేపటితో సమంతకొచ్చిన వ్యాధి తగ్గిపోతుంది, దాంతోనే చనిపోతుంది అని బాధపడుతున్న మన బాధ తీరుతుంది. ఎంత చక్కటి శుభవార్త చెప్పావు సామాన్య. నాకు
నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నాకు అనుమానంగా ఉంది. దేనికి రా అనుమానం? అది కాదమ్మా, ఆ వైద్యుడెవరో, ఆయనిచ్చే మందులేంటో అవి గనక శ్యామకు పడక వికటిస్తే తన ప్రాణాలకే ప్రమాదం కదా. ఆ భయం ఏమీ నీకు అక్కర్లేదు సూర్య. ఆయన మందుల్లాంటివేమీ ఇవ్వరు. మెడిసిన్ లేకుండా ట్రీట్మెంట్ ఎలా చేస్తారు? అదే వారి స్పెషల్. నీ డౌట్ నేను అడిగితే వారు చెప్పారు సూర్య. సమంతకొచ్చిన ఊపే కాహాకి కొట్యో పోయో అనే దాంతో వైద్యం చేస్తారంట. అది మింగే మెడిసిన్ కాదంట చెప్పారు. మరి ఇంకే, ఇక భయపడాల్సిన అవసరమే లేదు సూర్య. రాణి, రేపు శామ్ స్పృహలోకి వచ్చేస్తే అంతకు మించిన అదృష్టం మరికింకేం ఉంటుందిరా. వస్తుంది. డాక్టర్ గారు తెప్పిస్తారు. ఇంకెళ్ళి పడుకోండి, ఆయన పొద్దున్నే వచ్చేస్తారు. ఇంకెక్కడ నిద్ర పడుతుందమ్మా, ఆయన వచ్చే వరకు గడియారం చూస్తూ ఉండడమే. ఏమో చెల్లి, సామాన్య చెప్పిన దాంట్లో నాకేం నమ్మకం కలగడం లేదు. నీ కలగదులే అక్క, నాకు కలిగింది. నాకు చాలు. అదేంటి చెల్లి వెళ్ళిపోతున్నావు? గడియారం చూస్తూ ఉంటానన్నావుగా. గడియారం నా గదిలో కూడా ఉందక్క. సామాన్య ఉదయమే వచ్చేస్తారుగా. వచ్చేస్తారు జయంతి ఆంటీ, మీరెళ్ళండి. సరే. ఆ వైద్యుడు వైద్యం చేసినా శామ్కి తగ్గకపోతే బాగుండు. నేను వెళ్తాను, మనసంతా ఏంటోలా ఉంది. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ కి రెడీగా ఉండండి. బావా, సామాన్య కేరళ వైద్యుడు వస్తున్నాడని చెప్పిందంటే డెఫినెట్ గా ఇందులో ఏదో ఉంది. టెన్షన్ పడక శామ్. టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను బావా? రేపు ఆ డాక్టర్ వచ్చి నేను బానే ఉన్నానని కనిపెట్టాడంటే మనం అబద్ధం అన్నట్టు తెలిసిపోతుంది. ఏదైతే చింతాతయ్య జరగకూడదని కోరుకుంటున్నాడో అదే జరుగుతుంది. ఇక లైఫ్ లో మన వాళ్ళు నన్ను నమ్మరు, నా వల్ల నిన్ను నమ్మరు. నిజాలు మన వాళ్ళకి తెలియకుండా అదే చక్రధర చేసేస్తారు. సామాన్యతో నీ పెళ్ళైపోతుంది. ఇంకా ఆపుతావా? నేను ఆపాలనుకున్నా ఇంకేం ఆగదు బావా, అంతా అయిపోతుంది. ఏమీ అవ్వదు. అనవసరంగా నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్ట. అంటే అదేదో చేస్తుందని నీకు కంగారుగానే ఉందన్నమాట. అలా ఏం కాదులే. లేదు బావా, దాని డైలాగ్ డెలివరీ యాక్షన్ అలాగే ఉన్నాయి. మన డ్రామా సామాన్యకి తెలిసిపోయినట్టుంది. అందుకే కేరళ వైద్యుని పిలిపిస్తుంది. ఇక రేపటితో మన ఆశలు పోతాయి, మన ప్రేమ కూడా పోతుంది. ఏం బావా, సామాన్యతో నువ్వు హ్యాపీగా ఉండగలవా? బా, ఎందుకు శామ్ ఏమీ కాకుండానే ఏదో అయిపోయినట్టు భయపడిపోతున్నావు? కేరళ వైద్యుని కాకపోతే తమిళ వైద్యుని రానివు. ఇప్పుడు ఏంటంట? నేను నీకు అండగా ఉండగా సామాన్యకు నిజం తెలిసిపోయినంత మాత్రాన ఏం చేయగలదు? నీకొచ్చిందని చెప్పిన వ్యాధిని అబద్ధం కాదని చూపించే బాధ్యత నాది. నువ్వేం చేయగలవు బావా? నా తలరా తల ఉంది. ఇదిగో, ఇంకోసారి అలా మాట్లాడే ఉంటే ఊరుకోను. చూసావా చూసావా, నా మీద నీ కోపం వచ్చేస్తుంది. ఇది కోపం కాదు. ఓకే బావా. ఏంటి చోకే? ఒక్కటిచ్చానంటేనా? నన్ను కొట్టి ఎంత చిరాకు నీకు వస్తుంది కదూ. నీ మీద నాకెందుకు చిరాకు వస్తుంది శామ్? ఏదో మాట వరుసగా అన్నాను. కంట్రోల్ యువర్ సెల్ఫ్. నా వల్ల కావడం లేదు బావా, రేపేమవుతుందో అని భయంగా ఉంది. ఏం కాదని చెప్తున్నాను కదా, నమ్మవే. నమ్మలేకపోతున్నాను. నా మీద నీకు నమ్మకం లేదా? చూడు. ఉంది. అయితే నమ్ము. ఏం చేస్తావు బావా? వాళ్ళు వేసిన ప్లాను వాళ్ళకే రివర్స్ అయ్యేలా చేస్తాను. ఎలా? రేపటి వరకు వెయిట్ చేయి. ఈలోపు ఆలోచించుకుంటాను. ప్రాబ్లం అయితే రాదు పక్కా. ఇంకా దాని గురించి ఏమీ ఆలోచించకుండా హ్యాపీగా పబ్బు. హ్యాపీగా ఎలా? భలే చెప్తావు బావా. శామ్, నా మీద నీకు నమ్మకం ఉంటే ఇంక ఈ విషయం గురించి థింక్ చేయకు.
ఏంటి అలా చూస్తున్నావు? నేను చేస్తానన్న కాన్ఫిడెన్స్ నీకు ఉందా లేదా? ఉంది. కాస్త నవ్వుతూ చెప్పవే. భలే చెప్తావు బావా, నవ్వెలా వస్తుంది. రేపు వస్తుందిలే చూడు. అమ్మ సామాన్య, ఉదయమే కేరళ డాక్టర్ గారు వస్తారన్నావు, ఇంకా రాలేదేంటి? ఖచ్చితంగా వస్తానని చెప్పారు జయంతి ఆంటీ. ఆయన మాట ఇచ్చారంటే తప్పరు. ఈ పాటికి ఫ్లైట్ దిగుంటారు, కార్ ఎక్కుంటారు, దారిలో ఉండుంటారు, వచ్చేస్తారు. ఈరోజు సమంతకి స్పృహ తెప్పించేస్తారు. కంగారు పడకండి. బావితో ఆలోచించి చేస్తాను అన్నాడు. ఏం చేస్తాడో ఏంటో. టైం అయ్యే కొద్దీ భయం వేసేస్తుంది. అంబా సామాన్య, ఒకవేళ ఆయనకి ఏదైనా పనిపై రావడం లేదేమో ఫోన్ చేసి కనుక్కో. రావడం లేదంటే మాత్రం ఇబ్బంది పెట్టుకు, తర్వాత ఎప్పుడైనా వస్తారులే. అక్క, నాకు అనుమానం, శామ్కి స్పృహ రావడం నీకు అస్సలు ఇష్టం లేదనుకుంటాను. చచా, భలే దానివే చెల్లి. శ్యామ్కి స్పృహ ఎప్పుడు వస్తుందా అని కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తుంటే అలానే సవేంటి? ఆ, నువ్వు మాట్లాడుతుంది వింటే అలాగే ఉంది లేక. నెత్తి నోరుంటే పెత్తనం సాగుతుంది అన్నట్టు ఈ ఇంట్లో నీదలా ఉంది. ఇక నేనేం మాట్లాడగలను? ఆ, నేనే తెగ పెత్తనం చేసేస్తున్నానక్క, నువ్వేమీ చేయడం లేదు, అండం లేదు. సరే, ఏం మాట్లాడగలను అంటున్నావుగా, మాట్లాడుకో. నేనేం ఊరికే మాట్లాడలే చెల్లి, మాట్లాడాల్సిన అవసరం వస్తేనే మాట్లాడతాను. సరే, ఇప్పుడు అనవసరం కదక్క, మాట్లాడుకో. ఈయనేంటమ్మా ఇంకా రాలేదు? నానేదా వచ్చినట్టున్నారు జయంతి ఆంటీ. పద పద, లోపలికి తీసుకొద్దాం. నిజంగా వచ్చింది డాక్టరేనా? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. నమస్కారం. ఈయనే ఆంటీ, గురువయ్యార్ గోవింద్ గారు, కేరళ ఆయుర్వేదానికి గురువు గారు. నమస్తే అండి. నమస్తే. లోపలికి రండి. వందే వందే. ఆయన 100 అడుగుతున్నారు చెల్లి, కారుకివ్వాలేమో. 100 అడగడం లేదండి, లోపలికి వస్తాను అని ఆయన భాషలో చెప్తున్నారు. 100 వంద వంద వాంగ వాంగ వాంగ. ఏం కాదమ్మా. నువ్వేం భయపడకు సముద్ర. అసలు ఆయన ఏం చేస్తాడో చూసి సూర్య వచ్చేంత వరకు మేమంతా మేనేజ్ చేస్తాంలే. గురువాయూరప్ప వచ్చేసాడు. గురువాయూరప్ప రండి, రండి. గురువాయూరప్ప. గురువాయూర్ గోవింద్ గారు, ఈ అమ్మాయి. ఏందయ్యా ఊపేగా కనబడుతుందా? ఇదేంటి, నాకు ఈ రోగమే లేదు కదా, కనబడుతుంది అంటారేంటి? ఏంద మనసులో ఆయిలా? ఏంటి మనసులో ఆయిలా? ఇలా అర్థమైందని చెప్తున్నా. ఏమర్థమైంది స్వామి? ఇంద కుట్టికి పట్టింద రోగము మామూలుదిల్లా, పెద్దది. అన్ని వినబడుతున్నా, కంటికి కనబడుతున్నా, ఒన్ను సొలిటికి రాదు. ఎంత చేసినా ఊహుల్దా అనుకొని కళ్ళల్దా చేసేస్తున్నాను. తెరించి తెరియామే చేసేస్తుంది ఇంత కుట్టి. అవునండి, అలాగే చేస్తుంది. ఇన్ని మేళ చేయదు.
నా వందిల్లా బాగు చేస్తాందా ఏమండే అసలు దీనికి మందే లేదని తెలిసింది, మరి మీరేం మందిస్తారు? ఎంత సామాన్య కుట్టి నా సొల్లనిల్లా అందాళ్ళకి చెప్పలేదా? చెప్పాను గురుగారు. ఆ గురువాయూరప్ప మరి ఏమి ఇప్పుడు ఇది అడుగుతాడు? పెద్దవారు కదా గురువాయూర్ గారు, మర్చిపోయి ఉంటారు. సామాన్య ఏదో పేరు చెప్పి చేస్తారు అని చెప్పింది, అంతే కదా? ఆమా అదేదా కొట్టియో పోయో. అంటే ఏంటండి దాని అర్థం? కొంప తీసి కొడతారా ఏంటి? కరెక్ట్ దా సొల్లుతివి, కొట్టియో పోయో. కొట్టడం ఏంటండి? అదేం ట్రీట్మెంట్? అలాంటివే మాకొద్దు. తగ్గుతా కావాలంటే కొట్టవల్లే కుట్టి. ఆహా, దీనికి మేము ఒప్పుకోం, వద్దు. ఆంటీ, ఏంటి పద్మ? ఆ? ఎందుకొద్దు? తగ్గద్దా ఏంటి? ఏమన్నా రోగం వచ్చి ఆపరేషన్ చెయ్యాలంటే కోయకుండానే చేస్తారా? అయినా ఈ వైద్యం అలా లేదుగా, కొడతారు అంతేగా. అంటే ఉంటే ఏదో కొంచెం నొప్పి ఉంటుంది, స్పృహ అయితే వస్తుంది కదా. నొప్పిదా ఉండదు. నొప్పి ఉండదా? ఆమా అంద గురువాయూరప్ప స్పెషాలిటీ. నాందు కొట్టిన నొప్పి లేకుండా స్పృహ వచ్చాను. ఇదో ఇంత కుచ్చి కూడా అడిచి అడిచిన పోయిడు. ఏంటి వీటితో కొడతారా? ఇంత కుచ్చి కూడా అంత కాలు మీద అడిచి అడిచిన నొప్పి పోయిడు. దాంతో కొడితే నొప్పి రాకుండా ఎలా ఉంటుంది గురువాయూర్ గోవింద్ గారు? నాకేం అర్థం కావట్లా. ఆమయ్యో నాందా అర్థమయ్యేలా సొల్లుతా. ఇంత కుచ్చి చూస్తీవా? కనపడుతుందిగా. ఇంత కుచ్చికి బ్యాగ్లో ఇరుంద తైలం రాసి నొప్పియో కలిగకుండా ఇంత ఊపియో కహానియో ఊపేసి లాగేస్తుంది. పేషెంట్ కష్టపడకుండా సుఖంబుగా లేచును. విన్నారుగా, శామ్కి కొంచెం కూడా ఇబ్బంది లేకుండా వ్యాధి తగ్గించేస్తున్నారు. అది కాదమ్మా. ఇంకేం మాట్లాడకండి చిరుమావయ్య గారు. గురువాయూర్ గోవింద్ గారు మొదలు పెట్టండి. ఆమా ఆమా పన్నరే పన్నరే. ఇంద కుట్టిని తూర్పు దిక్కుగా ఓ కారు వేయండి. వాంగ అలాగేనండి. వాంగో సామాన్య రా. గురువాయూరప్ప గురువాయూరప్ప. ఓ కారు వేయంగా పోదుం పోదుం. இந்த பக்கம் வாங்கோ இங்க நிலபரண்டி.